You're right. He is Mr. Perfect. Hey, hold on. Oh. Thank you. Hi, morning. గీత మీ టీమే కొత్తగా జాయిన్ అయ్యాను. సాఫ్ట్వేర్ ఆఫీస్లో టీమ్ లీడర్స్ అమ్మాయిల్ని హ్యారస్ చేయడం కామన్ అని నాకు తెలుసు. కానీ అందరూ చెప్పారు మీరు చాలా డీసెంట్ అని, సిన్సియర్ అని, అమ్మాయిల్ని కనీసం కన్నతైనా చూడరని. వాళ్ళు చెప్పారని కాదు, నేను చూడగానే అనుకున్నా మీరు పర్ఫెక్ట్ గై అని. మీకు లిఫ్ట్ అంటే భయం కదా? చూసారా ఎలా కనిపెట్టేశానో? మిస్టర్ పర్ఫెక్ట్ కొంచెం డిఫెక్ట్. ఎనీవే, మీలాంటి టీమ్ లీడర్ దొరకటం విత్ స్మాల్ డిఫెక్ట్ ఐఎమ్ వెరీ లక్కీ. హలో, నేను మిమ్మల్ని పొగడాను, కనీసం రియాక్షన్ కూడా లేదు. శాంతి, ఏంటి? ఆర్య నాకు ముద్దు పెట్టాడు. ఇంకా హక్ చేసుకున్నారా? ఐ లవ్ యూ చెప్పాడా? నీకు కామెడీగా ఉందా? ఫస్ట్ టైం ఆర్యని చూసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. ముద్దు పెట్టినట్లు, హక్ చేసుకున్నట్లు. నాకే కాదు, ఆర్యని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఏ గీత కూడా ఆర్యకి ఫ్లాట్ అయిపోయిందంట. లేదు శాంతి, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఎస్, వీడింతే, అందరినీ డిస్టర్బ్ చేస్తాడు, కానీ ఎవ్వరికి పడదు. చూడు గీత, ఎందుకంటే ఆర్య పర్ఫెక్ట్. అంతే. అంటే నాదంతా ఇమాజినేషనా? కాదు, హెల్యూసినేషన్. ఎస్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఆర్య ముద్దు పెట్టాడా? ఇదొక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరగంది జరిగినట్టు మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. ఎటు? ఎవరిలా? లక్కీగా ఆర్య ముద్దు పెట్టుకున్నాడన్నావు కాబట్టి నీ జబ్బు ఈజీగా కనిపెట్టగలిగాను. లేదు సార్, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఓకే ఓకే ఓకే. ఆర్య ముద్దు పెట్టుకునేటప్పుడు ఎవరైనా చూసారా? గీత కూడా చూసుండదు సార్. ఎందుకంటే జనరల్గా టైంలో ఎవరైనా కళ్ళు మూసుకుంటారు కదా సార్. నువ్వు మూసుకో. గీత, ఐ విల్ ఆస్క్ యూ 2 questions. ఓకే, స్ట్రైట్గా సమాధానం చెప్పాలి. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? నా మాట నమ్మండి సార్, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఓ, ఆర్య నిన్ను ముద్దు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఓకే ఓకే. మరి కోపంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? సార్, నాకు కోపం వస్తుంది. ఏంటి? నాకు కోపం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుందా? రక్కాలనిపిస్తుందా? ఏదైనా చేసేయాలనిపిస్తుందా? ఏం చేయాలనిపిస్తుంది? సెల్ ఫోన్ బద్దలు కొట్టాలనిపిస్తుంది అనుకోండి సార్. నీది 9th floor కదా? అవును సార్. వెళ్ళిపో. పర్లేదు సార్. We take the profit gain percentage and we take the percentage of... మీరా? చూస్తూ ఉండు, బిగ్ టైమ్ చీట్. నువ్వు ఎదవని ప్రూవ్ చేయకపోతే నా పేరు గీతే కాదు. ధైర్యం ఉంటే లెటర్ నువ్వు రాయాలి, ఎవరితోనూ రాయించడం కాదు. ఎడం చేత్తో లెటర్ రాసినందుకు సారీ, కుడి చేత్తో రాసే అదృష్టాన్ని ఎప్పుడు ఇస్తావు? లవ్ ఆర్య. గీత గారు రండి, లిఫ్ట్ ఇస్తా. నో థ్యాంక్స్. గీత గారు ఆగండి. రండి గీత గారు, కొత్త కారు, కొత్త సింటు బాటిల్. గీత గారు ప్లీజ్. లెట్స్ గో. థ్యాంక్స్ గీత గారు. గీత గారు, ఆ లవ్ లెటర్ రాసింది ఆర్య అని ఎందుకు చెప్పారు? నా పేరు చెప్పుండొచ్చు కదా, నేను ఒప్పేసుకునేవాడిని, అందరూ నమ్మేసేవారు. యూ హేట్ దశావతారం, ఐ హేట్ దశావతారం. యదవా. అయినా మీ మీద నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు కలిగిందో తెలుసా? ఆ దశావతారం గారి సెల్ ఫోన్ బ్రేక్ చేశారే, అప్పుడే నా మనసు బ్రేక్ అయిపోయింది. జస్ట్ కారాపు. థ్యాంక్ యూ గీత గారు. గీత గారు, గీత గారు, మీతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడానికి మీ ఫోన్ నెంబర్ ఉండవచ్చు కదా, ప్లీజ్ రాసుకో. 966969969669. ఓకే ఓకే. 9669. గీత కూర్చున్న సీటు సో హాట్. See you.
కారేంటి దీని ముసుగేంటి బొమ్మాల 9th ఫ్లోర్ అమ్మా చక్క నా కారు ఏది నా నెంబర్ ప్లేట్ ఏపీ 6B666 మళ్ళీ గీతకి లిఫ్ట్ ఇచ్చావా మాట్లాడరా గోవం జరిగిపోయింది సార్ గీతగారికి లవర్ ఉన్నారు సార్ నిన్న ఆవిడకి లిఫ్ట్ ఇచ్చానని చెప్పేసి నా కారుని ఆయన ముసుగుతో గుద్దేశారు సార్ నా కారు తుక్కు అయిపోయింది సార్. వెరీ గుడ్ రా. ఇన్నాళ్ళు నావే బయలుపోతాయి అనుకున్నాను, నీది కూడా బయలుపోయింది అనమాట. పగిలిపోయింది సార్. ఏంటి ఒక్కటి కూడా మిగలేదా? ఇది ఒక్కటే మిగిలింది చూడండి సార్. ఏంట్రా యాక్సిడెంట్ అయింది ఈ నెంబర్ కార్కా? అవును సార్. తుక్కు అయిపోయింది ఈ కారేనా? అబ్బా అవును సార్, 3 ఆర్లు నా కారు నెంబరే సార్. ఇది 3 ఆర్లు కాదురా, 3 9లు రా. ఇది నా కారు రా. అది ఇది పట్టుకోండి, అదే లేవా. ఏంటో సార్ అన్నీ మీవే పగిలిపోతున్నాయి. Come on, Macha. Have a drink. Sorry, నేను తాగను. Hey guys, this is too much. Hello, boss. He doesn't drink. Mr. Perfect. Avuna? Really, Kishore? He's not alcoholic. He's a workaholic, you know. I don't believe this. He's the most famous guy in Asia Tech. He's really Mr. Perfect. Best employee award kuda itanke vachindi. And you know one more thing? He's very close to our MD, but still, he's very simple. That's nice. Yeah. Yeah. Ladies' toilet. దొరికాడు. అరే ఎందుకు పారబోస్తున్నాడు? వాటర్ చేస్తున్నాడు. చేస్తున్నాడు. తాగు బేబీ తాగు. Love you, Gita. Mr. Perfect, Mr. Perfect, Cheat, Mr. Dasavadaram. How dare you touch me? నేనా? నేను టచ్ చేయలే. లేదు నువ్వు టచ్ చేసావు. Hey, can't you listen to me? Don't lie. నాకు తెలుసు నువ్వు టచ్ చేసావు. టచ్ చేసావు. పాపం ఎవరితో సెల్ఫ్ Is this how you behave? You filthy fellows. వాట్ హ్యాపెండ్ గీత? Sir, actually గా ఆర్య మందు కొడుతుంటే నేను మొబైల్ లో షూట్ చేశాను. అది మీకు చూపిద్దామని వస్తుంటే వీడు నాతో మిస్బిహేవ్ చేశాడు. టచ్ చేశాడు సార్. ఆర్య మందు కొడుతుండగా నువ్వు షూట్ చేసావా? Yes. షో మీ ద వీడియో. Oh shit. సెల్ పగిలిపోయింది సార్. నేను కోపంతో సెల్ పగలగొట్టేశాను. హెలుసినేషన్, 5th స్టేజ్ ఆఫ్ హెలుసినేషన్. నో సార్, నిజంగా. జస్ట్ వెయిట్. ఐ యామ్ డాక్టర్ దశావతార్. Nice meeting you, sir. సైకాలజిస్ట్. పాపం అమ్మాయికి హెలుసినేషన్. జరిగింది జరిగినట్టుగా అనిపిస్తుంది. సార్ నిజంగా టచ్ చేశాడు. జస్ట్ వెయిట్ గీత, జస్ట్ వెయిట్. ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ సేమ్ థింగ్ దేర్. వై ఆర్ యు సో హేస్టీ? సారీ చెప్పండి. సారీ గీత. అంత అక్కర్లేదయ్యా, మామూలుగా చెప్పండి చాలు. గీత, ఒక్క నిమిషం గీత. సారీ గీత, నేను నిజంగా టచ్ చేసా. సిల్కీ హెయిర్ బే. ఎక్స్క్యూజ్ మీ. పేరేంట్రా? కళ్ళు ఇంకా సెక్సీగా ఉన్నాయి. నేను టచ్ చేయలే, నీకు టచ్ చేసినట్టు అనిపించింది అంతే. ఇయర్ రింగ్స్ అదిరిపోయింది బేబీ.
నేను టచ్ చేయలేదు. నేను టచ్ చేసి అనిపిస్తే ఐఎమ్ సో సారీ. నా టాపు నీ బాటం మ్యాచింగ్. నీ ఐడి కార్డ్ నేను తీసుకోలే, నీకు అలా అనిపిస్తే ఐఎమ్ సారీ. తాగిందంతా దిగిపోయింది. బండి తీయండి. ఎందుకు తాగిండి? వెల్కమ్. నేను సిగరెట్ తాగుతానని, మందు కొడతానని నీ ఒక్కదానికి తెలుసు. అందుకే ఇక్కడైతేనే సేఫ్ అని. సూపర్ బుజ్జి, మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నావు. ఉండు నీ పని చెప్తా. వేస్ట్ చెప్పినా వేస్ట్, ఎవరు నమ్మరు. హాల్యూసినేషన్. అరే నువ్వు ఉన్నావా లేదో నాకే డౌట్గా ఉంది. ఇంకా వాళ్ళెలా నమ్ముతారు? అరే ఆగిపోయావే, తాగు బుజ్జి తాగు. ఈ చేతుల్లో మందు, ఆ చేతుల్లో చికెన్, వేళ్ల మధ్యలో సిగరెట్. చూడు బ్యాడ్ బాయ్లా ఎంత బాగున్నావు. నా మాటని ఇలా సెటిల్ అయిపో. పర్ఫెక్ట్ బుజ్జి. ఆమ్లెట్ కావాలా? హాఫ్ బాయిల్డ్. ఓ ఆమ్లెట్ రెడీ బుజ్జి. తిను. గీతని ఏం చేయకూడదు. నేను తీస్తాను, వదిలే. నేను తీస్తా. ఓకే. నిద్ర వస్తుందా బుజ్జి? దా బజ్జోమా బజ్జో. గీత నీతో మాట్లాడాలి గీత. మార్నింగ్ ఫ్రెష్గా మాట్లాడుకుందాం. నువ్వు బజ్జో బంగారం. హలో
కంగారు. ఆర్యా స్లీపింగ్ ఇన్ మై హౌస్ రైట్ నౌ. హలో అజయ్, శాంతి, హలో 9th floor, ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. ఏంటమ్మా ఏమైంది? మీ మిస్టర్ పర్ఫెక్ట్ సీరియల్ ఫైనల్ ఎపిసోడ్ రండి చూదురు గాని. కమ్ అండ్ శాంతి, ఏంటి సార్? 1 minute చూడమ్మా. ఇప్పటికే 4 ఫోన్లు ఫటాఫటా బద్దలు కొట్టేసింది గీత. ఇది 5వ ఫోను. మా ఆవిడ ప్రెజెంటేషను, పైగా బ్లాక్బెర్రీ. కొంచెం కేర్ఫుల్గా చూస్తుండమ్మా ప్లీజ్. కుల్జా సిమ్ పట్టుకోండి. మూడు వేసాను. వీడి కేల్ కథం దుకాన్ బంద్. రండి. ఆగిపోయారే, చూడండి, బాగా చూడండి. మీ మిస్టర్ పర్ఫెక్ట్. ఏంటి ఎప్పుడూ చూడండి చూసినట్టు అనిపిస్తుందా? నాకు హాలుసినేషన్ కదా, మీరే చెప్పాలి. మిస్ శాంతి, నేను ఆర్యని లవ్ చేస్తున్నానా? నాకు పడట్లేదని ఇవన్నీ క్రియేట్ చేస్తున్నానా? హలో మిస్ మేనియాక్ డిప్రెషన్. ఎప్పుడు ఇలా డ్రీమ్స్ లో బతకడం కాదు. వేకప్. వాట్ మిస్టర్ దశావతారం, గుడ్డు పోయిందా? పోలేదు, ఫుల్ బుడ్డి తాగి పడుకుంది. పెద్ద సైకాలజిస్ట్ 10 degrees అట. నీ సెల్లివు. పగలు కొట్టడానికి కాదు, ఫోటోలు తీయడానికి. అందరికీ ఆఫీస్లో చూపించాలి కదా. ఆర్యా, అయ్యో సార్ని డిస్టర్బ్ చేయకండి. ఈ పోస్ట్ బాగుంది. జస్ట్ వెయిట్. ఆర్యా, నేనమ్మా దశావతారాన్ని. సార్, గీత అంటే నాన్న నీ ఫ్లాట్లో ఉంది. గీత నీ ఫ్లాట్లో ఎందుకుందమ్మా? హెలోసినేషన్, లాస్ట్ స్టేజ్ ఆఫ్ హెలోసినేషన్. I know it is hallucination. No. ఫ్లాట్ గీతదే. నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వెందుకున్నావు ఇక్కడ? గీత ఫ్లాట్ లో ఉండొచ్చు అనుకో. కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? అది కాదమ్మా, ఇది నీ ఫ్లాటే. ఈ సెల్ ఫోన్ నాది. గుండె దడదడ కొట్టుకుంటుంది. నీ ఫ్లాట్ లోకే ఆర్య వచ్చాడు. ఆ విషయమే చెప్తున్నా. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? ఎందుకు వచ్చావా ఇక్కడికి? నా మాట విను. అది లైక్ చేయమ్మా. ఇలా ఇచ్చావా అమ్మా? ఇలా ఇచ్చావా? అరే నేను తొలిలారా? సెల్ ఫోన్ అలా ఇస్తారా? అలా ఇస్తారా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఎలా ఉండేదాన్ని ఎలా చేసేసా. నిజంగా పిచ్చిదాన్ని చేసేసా. ఐ లవ్ యూ గీత. లవ్వా? ఇది లవ్వారా? ప్రపంచంలో ఎవరైనా ఇలా లవ్ చేస్తారా? అది కాదు గీత, అందరికీ నేను గుడ్ బాయ్గానే తెలుసు. కానీ ఒక్కదానికి నా బ్యాడ్ కూడా చూపించాలనుకున్నాను. నువ్వు లవ్ చేస్తే నా బ్యాడ్ని కూడా లవ్ చేయాలనుకున్నాను. నీ దగ్గర నిజంగా నేను నాలా ఉండాలనుకున్నాను గీత. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా? ఐ లవ్ యూ గీత. అయితే అందరి ముందు నిజం ఒప్పుకో. ఇదంతా నువ్వే చేసావని ఒప్పుకో. కుదరదు గీత. నేను బ్యాడ్ అని ప్రూవ్ అయితే ఆఫీస్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఓపెన్ చేయి. అందరి ముందు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పు. అప్పుడు ఎవరు తప్పుగాతం చేసుకోరు. ముందు నువ్వు ఒప్పుకో, తర్వాత నేను చెప్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ అజయ్. తన మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేదంతా నిజం. గీతకి లిఫ్ట్లో ముద్దు పెట్టిందే నేనే. లవ్ లెటర్ రాసింది కూడా నేనే. అంతేకాదు, నేను సిగరెట్ తాగుతాను, మందు కొడతాను. నిజానికి నాకు సైట్ లేదు, స్పష్టంగా కనపడుతుంది. గీత నా ఫ్లాట్కి వచ్చినట్టు చేసి హెల్యూసినేషన్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఎవరికి సార్?
నాకే జరిగే చాలా విషయాలు ఆర్య నిజం ఒప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఆర్య నిజంగా నిజం ఒప్పేసుకున్నాడు సార్. అయితే నీకు కూడా హెలుసినేషనే, బట్ సెకండ్ స్టేజ్. ఇదంతా ఎందుకు చేశానంటే I love you, Geeta. I love you, Ajay. ఎలా జరిగిందిరా? ఎలా జరిగిందంటే నువ్వు గీతకు ముద్దు పెట్టినప్పుడు తను నా దగ్గరికి వచ్చి బాధపడిందిరా. నేను తను ఓదార్చాను. నేను ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఓదార్చాను రా, కానీ తనే ఆపార్థం. అది కాదురా, యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఓ యాక్సిడెంటా? అంటే నేను కార్ పార్క్ చేసేసాను రా. సడన్ గా వెనక నుంచి ఏదో కార్ వచ్చి గుద్దేసింది. అంటే ఆల్మోస్ట్ పార్క్ చేసి దిగిపోయాను, కానీ ఏంటో కనపడకుండా. మరి నాకెందుకు చెప్పలేదు? చెప్పలేదంటే అదేరా నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫోన్ పగిలిపోయింది. అయినా నేను కాన్షియస్గా లేను. అది కాదురా, గీతను ఓదార్చిన విషయం నాకెందుకు చెప్పలేదు? అంటే చెప్దాం అనుకున్నాను రా, కానీ ఎందుకు చెప్పలేదు? అదేరా సిచ్యువేషన్ రాలేదు. ఎందుకు చెప్పలేదు? అంటే చెప్పలేదురా, కావాలని చెప్పలేదురా. ఎందుకో తెలుసా? నువ్వు గీతను హర్ట్ చేయడం నాకు కావాలి. నువ్వు తనకు ముద్దు పెట్టిన రోజు తను నా దగ్గరికి వచ్చి ఏడ్చింది, నేను ఓదార్చాను. ఆ రోజు నుంచి నువ్వు గీతను హర్ట్ చేసిన ప్రతిసారి తను నాకు దగ్గర అయింది. అంటే గీత నాకు దగ్గర అవ్వాలంటే నువ్వు తను హర్ట్ చేస్తూనే ఉండాలి. అందుకే నీకేం చెప్పలేదు. గీతకి నా మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలియదురా, కానీ నీ మీద కోపం ఉంది. ఆ కోపాన్ని నా మీద ప్రేమగా మార్చుకోవాలనుకున్నాను, మార్చాను. ఇందాక ఫ్లాట్లో కూడా కేవలం నీ మీద కోపంతో నాకు ఐ లవ్ యూ చెప్పింది, కానీ దాన్ని నిజం చేయాలనుకున్నాను. అందుకే యాక్సిడెంట్ క్రియేట్ చేశాను. నీకు ఫ్రెండ్షిప్ అంటే కూడా వాల్యూ లేదని ప్రూవ్ చేశాను. నౌ షీస్ మైన్. నిజంగానే ఐ లవ్ యూ చెప్పింది. తొక్కలో కాయిన్ ఎగరేసి గీత రాదంటే సరిపోతుందా? అంటే చీట్ చేసావన్నమాట. అవును, చీట్ చేశాను రా. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. గీత కోసం బెస్ట్ ఫ్రెండ్ నన్నే చీట్ చేసావంటే ఎంత గ్రేట్ లవ్ రా నీది. నాకు ఇంత డౌట్ కూడా రాలేదు తెలుసా? షాక్ అయిపోయినరా. అసలు నాకే డౌట్ రాలేదంటే నువ్వు గ్రేట్ రా. అందుకే నువ్వు నంబర్ 1. మై ఫ్రెండ్ నంబర్ 1. మై ఫ్రెండ్ అజయ్ ఇస్ నంబర్ 1. yes. ఇన్నాళ్ళు ఎంతరా చెప్పలా? ఎత్తావా? గీత వచ్చింది. పద పద. రే ఒక నిమిషం. గీత నీకు ఐ లవ్ యూ చెప్పింది ఓకే, నువ్వు గీతకి ఐ లవ్ యూ చెప్పావా? చెప్పలేదా? చెత్తవా? ఫీల్ అవుద్ది. ఇప్పుడే చెప్పు. పద. రే ఒక నిమిషం, ఇది తీసుకో. గీత చూస్తే తెలిసిపోద్ది. అవును, ఇప్పుడు నా మీద కోపంతో గీత నీకు ఐ లవ్ యూ చెప్పింది. ఇప్పుడు ఈ చీటింగ్ విషయం తెలిసిపోయింది అనుకో, నీ మీద కోపంతో నాకు ఐ లవ్ యూ చెప్తే అమ్మో, అంటే గీతకి ఎప్పటికీ ఈ విషయం తెలియకూడదు అనమాట. నేను ఎప్పుడు చెప్పను ప్రామిస్, నువ్వు ఎప్పుడు చెప్పకు ప్రామిస్, సరేనా? పద. అరే ఏం లేదురా, ఎంతైనా లవ్ ఫెయిల్యూర్ కదా. నేను 2 రోజులు కోపంగా ఉంటాను. నేను నీతో మాట్లాడిపోయినా నువ్వే వచ్చి నాతో మాట్లాడాలి. రే ఆర్య, ఏంటలా అన్నావు? నువ్వు అన్నావు అనుకో, అప్పుడు నేను కూల్ అయిపోతాను. సరేనా? పద. రే ఒక నిమిషం. ఏం లేదురా, ఇప్పుడు నువ్వు గీతకి ఐ లవ్ యూ చెప్తావు అనుకో, తను ఇది అయిపోతే అప్పుడు నేను ఏ ఫీల్ అవడానికి ఉండదు. అందుకే చివరిసారిగా ఒక్క నిమిషం తను లవర్గా ఫీల్ అవుతాను రా. ప్లీజ్ రా. అయిపోయింది. థ్యాంక్స్ రా. వెళ్ళి చెప్పి. హలో, ఎప్పుడు జరిగింది? ఏ హాస్పిటల్? డాక్టర్స్ ఏమన్నారు? ఎంత పని చేసింది? ఏమైందిరా? శాంతి
చూసి సూసైడ్ చేసుకుందట్రా. 24 అయితే కానీ అసలు దగ్గర ఏం చెప్పలే అన్నారు. గీత లవ్ చేసే తెలిసి చాలా హర్ట్ ఉంటుంది. ఎంత లవ్ చేస్తున్నా నన్ను ఒక్కసారి కూడా